సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా ద్వారా పుట్టిన ఈ పార్టీ సక్సెస్ఫుల్గా ఈరోజు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర అందరూ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీకి సంబంధించిన ఫాలోవర్స్ అందరూ కలిసి ప్రభుత్వానికి సంబంధించి కొన్ని డిమాండ్స్ని తెలియజేయగలిగారు. అలాగే ప్రొటెస్ట్ కూడా చేశారు, నిరసన వ్యక్తం చేశారు. అంటే దేని గురించి అంటే నీట్ పేపర్ లీక్కి సంబంధించి, సిబిఎస్ఈకి సంబంధించి, తర్వాత సియుఈటికి సంబంధించి, ఎస్ఎస్సి ఈ నిర్వహణ ఏదైతే జరుగుతుందో పూర్తి ప్రభుత్వ వైఫల్యాలు ఉంటాయని అంటూ కూడా వారు ఈరోజు సక్సెస్ఫుల్గా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. వారికి పోలీసుల యొక్క పర్మిషన్ కూడా లభించింది. సో ఎయిర్పోర్ట్కే చాలామంది దగ్గరగా కొన్ని వేల మంది అక్కడికి వచ్చేసారు అతను చూడడానికి. అంటే చాలామంది అతని అభిమానులు అయిపోయారు. అతను ఏదైతే ప్రభుత్వాన్ని ఈ ఎడ్యుకేషన్ పరంగా డిమాండ్ చేస్తున్నాడో, నిరుద్యోగ దాని గురించి డిమాండ్ చేస్తున్నాడో, దానికి సంబంధించి చాలామంది అతనికి అభిమానులు అయిపోయారు. సో దీంతో వేలాది సంఖ్యలో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అతను చూడడానికి చేరుకున్నారు. దాని తర్వాత అతనితో పాటు అభిజిత్ దీప్కి అతనితో పాటు అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు వ్యక్తులతో మొత్తానికి జంతర్ మంతర్కి చేరుకుని ఈరోజు కొన్ని డిమాండ్స్ని వారు తెలియజేశారు. సో అయితే ముఖ్యంగా ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఆయన పోస్ట్కి రాజీనామా చేయాలంటూ కూడా ముఖ్యంగా వారు ప్రధానంగా డిమాండ్ చేశారు. అలాగే ఆయన పోస్ట్లోకి మేము చెప్తున్న పర్సన్ని తీసుకుని రావాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఎవరంటే లడక్ ప్రాంతానికి సంబంధించి సోనం వాంగ్చుక్. ఈయన ఎవరంటే ఇండియన్ యాక్టివిస్ట్, ఇన్నోవేటర్, ఎడ్యుకేషన్ రిఫార్మర్, ఎన్విరాన్మెంటలిస్ట్. సో ఈ వ్యక్తిని ఆ స్థానంలోకి తీసుకురావాలంటూ కూడా డిమాండ్స్ చేశారు. దీని గురించి కూడా ఒకసారి నేను క్లియర్గా చెప్తా. అండ్ ఈరోజు అక్కడ వారు ఏదైతే ప్రొటెస్ట్ చేసే సమయంలో కొన్ని ఫ్లగార్డ్స్ అన్ని పట్టుకుంటూ వచ్చారు. నీట్ పేపర్ లీక్కి సంబంధించి కానీ, సిబిఎస్ఈకి సంబంధించి కానీ, తర్వాత ఎస్ఎస్సికి సంబంధించి కానీ, ముఖ్యంగా ధర్మేంద్ర ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్ అతనికి సంబంధించి ఇవన్నీ కూడా చాలా ప్లగార్డ్స్ అయితే అక్కడ పట్టుకురావడం అవ్వాలి జరిగింది. కానీ ఒక ప్లగార్డ్ మాత్రం చాలా హైలైట్ అయిపోయింది. ఇప్పుడు స్క్రీన్ పైన మీరు దాన్ని చూసే ప్రయత్నం చేయండి, నేను దాని గురించి వివరిస్తా. సో ఐపీఎల్, సాధారణంగా ఐపీఎల్ అంటే ఏంటి? ఇండియన్ ప్రీమియర్ లీగ్. రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది ఐపీఎల్ సీజన్. సో వీళ్ళ ఐపీఎల్ పేరుతో ఇండియన్ పేపర్ లీగ్ అనే పేరుని పెట్టి, సో ఇందులో పర్పిల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్, అలాగే ఎమర్జింగ్ ప్లేయర్కి అవార్డ్స్ ఎలా అయితే ఇస్తారో, పర్పిల్ క్యాప్ ఏమో నరేంద్ర మోదీ గారికి ఇచ్చారు. తర్వాత ఆరెంజ్ క్యాప్ ఏమో ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అతనికి ఇచ్చారు. ఎమర్జింగ్ పేపర్ లీకర్ అవార్డు వచ్చేసి ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నీట్ పేపర్ ఎవరి వల్ల అయితే లీక్ అయిందో వారికి ఎమర్జింగ్ పేపర్ లీకర్ అవార్డు అయితే వారికి ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారుతూ ఉంది. సో టోటల్గా చాలా డిమాండ్స్ వీళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ గురించి, అలాగే సోషల్ మీడియా ద్వారా ఎవరైతే ఈ ప్రభుత్వానికి సంబంధించి నిరుద్యోగ దాని గురించి సంబంధించి కొన్ని పోస్టులు పెడుతున్నారో వారందరినీ కూడా ఒక హైకోర్టు జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళపైన అంటే ఒక సెటారికల్గా ఒక మాట అనడం, దాన్ని వీళ్ళు సీరియస్గా తీసుకోవడం, దాని తర్వాత ఈ పార్టీ పెట్టడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. సో చూడండి, ఒక సెటారికల్గా మాట్లాడిన మాట ఈరోజు అదే పేరుతో ఒక పెద్ద పార్టీ వచ్చేసింది. ఈరోజు కోట్లాది మంది ఫాలోవర్స్ వారికి ఉన్నారు. నిజానికి బీజేపీకి, కాంగ్రెస్కి కూడా అంత లేరు, అంతమంది ఫాలోవర్స్. అలాంటిది వీరు కొన్ని వారం వ్యవధిలోనే కొన్ని కోట్లలో ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. కొన్ని లక్షల మంది వీళ్ళు ఏదైనా ఎక్కడైనా ఏ సమస్య పైన పోరాడినా కానీ, ఎక్కడైనా నిరసన వ్యక్తం చేయడానికి కానీ కొన్ని లక్షల మంది వచ్చే అవకాశం కూడా. అలాగే అభిజిత్ ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ఇంకా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. మా సిజేపీ పార్టీకి సంబంధించి ఎవరినైనా అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే నేను నిరాహార దీక్ష కూర్చుంటానంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరించాడు. పోలీసులను కూడా హెచ్చరించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు నేను ఇందాక ఎవరైతే చెప్పానో లడక్ ప్రాంతానికి సంబంధించి సోనం వాంగ్చుక్, ఈ వ్యక్తి ముందు నుంచి కూడా సిజేపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే జంతర్ మంతర్ దగ్గర ఏదైతే నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారో దానికి ఇతను కూడా మద్దతు తెలియజేశాడు. సో అతను కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. దాని గురించి ఒకసారి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అంటే అక్కడ చాలామంది అక్కడ మాట్లాడుతూ అక్కడ నిరసనకారులు వాంగ్ చాక్ను కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నియమించాలంటూ డిమాండ్ చేశారు.
సోనం వాంగ్చుక్ విద్యాశాఖ మంత్రి కావాలి అంటూ చాలా మంది అక్కడ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఆందోళనను ఉద్దేశించి వాంగ్చుక్ మాట్లాడారు. రాజీనామా అనేది డిమాండ్, ఇది కేవలం ఆరంభం మాత్రమే. మా ప్రధాన లక్ష్యం మొత్తం విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడమే అన్నారు. తర్వాత ఈ పరీక్షల అవకతవకలు, పేపర్ లీకేజీలు అనేవి వ్యవస్థలోని లోతైన సమస్యలు, ఇవి లక్షణాలు మాత్రమేనని, తర్వాత పారదర్శకత, జవాబుదారీతనం, అందరికీ నాణ్యమైన విద్య దక్కాలంటే మొత్తం వ్యవస్థలోనే సమగ్ర మార్పుల అవసరమని స్పష్టం చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న విద్యార్థులు వాంగ్చుక్ను విద్యాశాఖ మంత్రిగా కావాలని పదే పదే కోరగా ఆయన తిరస్కరించారు. తనకు రాజకీయ ఆకాంక్షలేవి లేవని స్పష్టం చేశారు. నాకు రాజకీయాల్లో ప్రవేశించే ఉద్దేశం ఏమాత్రం లేదు. విద్యార్థులు, యువత ఈ బాధ్యతను భుజాన వేసుకోవాలని ఆయన మాట్లాడారు. అలాగే నాయకత్వం కోసం కాకుండా పారదర్శకమైన విధానాల కోసం యువత పోరాడాలని ఆయన సూచించారు. సో రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు పిల్లలు ఖచ్చితంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదువుకోవాలని ప్రతిపాదనను ఆయన బలంగా వినిపించారు. వ్యవస్థల్లో భాగస్వాములైన వారు సాధారణ పౌరులు పొందే విద్యా సౌకర్యాలను స్వయంగా అనుభవిస్తేనే అసలైన మార్పు మొదలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధానం అమలు చేయడం ద్వారా విద్యా వ్యవస్థ నాణ్యతతో అర్థవంతమైన మెరుగు ఉంటుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. సో ఆయన ఇలా మాట్లాడిన తర్వాత చాలామంది ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఆయనే ఎడ్యుకేషన్ మినిస్టర్ అవుతే బాగుంటుందంటూ కూడా నినాదాలు చేయడం అయితే జరిగింది. మొత్తానికి ఆయనైతే తిరస్కరించారు. సో సిజేపీ పార్టీ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఒక్క జంతర్ మంతర్ దగ్గర పెట్టిన ఏదైతే ఆ నిరసన వ్యక్తం చేయడానికి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ఆయన రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేయడానికి పెట్టిన ఈ ఇష్యూలోనే కొన్ని లక్షలాది మంది అక్కడికి వచ్చేసారు. సో ఖచ్చితంగా బీజేపీ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా వీళ్ళని సీరియస్గా తీసుకోవాలి. లేదంటే చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలామంది చెప్తున్నారు జన్జీని కూడా కుదిపేసే అవకాశం ఉంటుంది. వారిలో కూడా ఇటువంటి కదలికలు వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుందంటూ కూడా చాలామంది చెప్తున్నారు. సో మొత్తానికి మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? సో ఐపీఎల్ ఏదైతే వారు ఇండియన్ పేపర్ లీగ్, పర్పిల్ క్యాప్ మోదీ గారికి, ఆరెంజ్ క్యాప్ ధర్మేంద్ర ప్రధానికి, అలాగే ఎమర్జింగ్ పేపర్ లీక్ ఆ అవార్డుని ఎన్టీఏకి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఇచ్చిన దానికి మీరు ఏ రకంగా కామెంట్ చేస్తారు? ఖచ్చితంగా కామెంట్లో నాకు తెలియపరచండి.